హాయ్ అండి, నమస్తే అండ్ రామ్ రామ్ ఫ్రెండ్స్. మీ అందరికీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని భావిస్తూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ నేను మీ చెప్పి నేను తెల్లవారక ముందే లేస్తాను. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి ఇంట్లో అంతా ఊడ్చేసి తర్వాత స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసి తర్వాత ఇలా మొక్కలకి నీళ్లు పడతాను. బయటంతా తడిచి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వాటర్ వేసి కడిగేస్తాను. కిందంతా బండలని ఇంట్లో అంతా తుడుస్తాను. తుడిచిన తర్వాత బయట ఇలా అప్పటికి తెల్లారుతుంది కాబట్టి ఆరేలోగా నేను కిందికి వెళ్ళి కుక్కలకి ఇంకా పక్షులకి నీళ్లు తాగడానికి గేటు బయట ఒక చిన్న సిమెంట్ తొట్టి, అది ఎప్పుడూ ఇల్లు కట్టేటప్పుడు ఒక వెంటిలేటర్ ఉంటుంది కదా, అది మిగిలితే ఇలా పక్షుల కోసం కుక్కల కోసం వాటర్ తాగడానికి తొట్టిలాగా తయారు చేశాను. అది నేను వాటి కోసం అందులో నీళ్లు పట్టి అక్కడే కొన్ని బియ్యము లేదా జొన్నలు ఏది ఉంటే అది చల్లుతాను. ఎక్కువ శాతం అయితే బియ్యమే చల్లుతాను, అవి వచ్చి తింటాయన్నమాట. తర్వాత కుక్కలకి నైట్ మిగిలిన అన్నం కొంచెం పెరుగు కలిపి అట్లా తీసుకొచ్చి కవర్లో పెట్టేస్తే తింటాయి. ఇదేంటంటే పసుపు, ఇలా చక్కగా పసుపు కలిపేసి గడపకు రాస్తున్నాను అన్నమాట. అంటే ఇంట్లో మొత్తం క్లీన్ చేసి నీట్గా కడిగేసిన తర్వాత ఇలా పసుపు రాస్తున్నాను గడపకి. అన్ని డోర్స్కి అక్కడ బండ కట్ చేసి వేశారు, కానీ ఈ ఒక్క మెయిన్ డోర్కే మర్చిపోయాను. మేము కూడా చూసుకోలేదు కాబట్టి అక్కడ వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా పడి అక్కడ నుంచి కొంచెం గడప తడుస్తున్నట్టు మాకు అనిపించినందుకు మా వారు అలా సిమెంట్ చేశారన్నమాట. తన చేత్తోనే చేశారు, చాలా బాగా చేశారు. తనకు రాకున్నా సరే చేశారన్నమాట. చిన్న ముగ్గైనా ఇంటికి కళ పెంచుతుంది. నాకు రోజంతా ముగ్గుని చూడడం ఇష్టం. నాకు పొద్దున వేసుకున్న ముగ్గుని సాయంత్రం వరకు చూసి మురిసిపోతుంటాను. ముగ్గు వేయడం, చెట్లకి నీళ్లు పోయడం పొద్దున్నే నాకు ఇష్టమైన పనులు ఇవి. ఇలా బియ్యం పిండి ఇంకా ముగ్గు పొడి రెండు కలిపి వేస్తాను. ఎందుకంటే బియ్యం పిండి ఒక్కటే చక్కగా ముగ్గులాగా పడదండి. కొంచెం అందులో ముగ్గు పొడి వేస్తే చక్కగా వేసుకోవడానికి ఉంటుంది. ఈ ముగ్గుకి 6 చుక్కలు 4 వరుసలు వేయాలి. తర్వాత 4 వరుసలు వేసిన తర్వాత అటు ఒకటి ఇటు ఒకటి వదిలేస్తే సరి చుక్క కాబట్టి 4 చుక్కలే వస్తాయి. అంతే, చాలా ఈజీ. కానీ ఇక్కడ నేను వేసేటప్పుడు ఏమైందంటే వేసిన చుక్కలు ఇలా ఫోన్లో కనిపించట్లేదు, అందుకని మందంగా ముగ్గు వేస్తున్నాను. ఇలా అందులో కలిసిపోతున్నాయి. ముగ్గేసిన తర్వాత కనిపిస్తుంది, కానీ థిక్గా వేస్తే చక్కగా కనిపిస్తుంది. అందుకని కొంచెం మందంగా వేశాను ముగ్గుని. ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ అవుతాయి ఇంట్లో. ఎందుకంటే బాబు మా వారు ఇద్దరు 7 కల్లా బాబు కాలేజ్కి మా వారు డ్యూటీకి వెళ్తారు కాబట్టి నా పనులన్నీ అంతకు ముందే అయిపోవాలి. ఇంకొంచెం సేపట్లో వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి స్నానం చేసి వాళ్ళిద్దరు రెడీ అయ్యి వచ్చేలోగా నేను టిఫిన్ అవి చేయాలి. ఇది ఇంకా చాలా గోల్డెన్ టైం లాగా అయిపోతుంది నాకు. ఇలా తులసమ్మ దగ్గర కొంచెం చిన్నగా ఇలా ముగ్గు వేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాతే నేను గడప దగ్గర ముగ్గు వేస్తాను. ఎందుకంటే దాటడానికి ఇబ్బంది అవుతుందని. ఇలా గడప దగ్గర ఇంట్లోకి వస్తున్నట్టు అమ్మవారి పాదాలను పెట్టుకుంటాను. ఇంకా పూజ అయితే నేను చేయలేదండి. కొంచెం సేమియా చేసి ఇస్తే బాబు స్నానం చేసి వచ్చి పూజ చేస్తాడు, అందుకే ఫొటోస్ తీశాడు. బాబు ఏంటంటే పూజ చేసే వరకు నేను ఇలా టిఫిన్ సిద్ధం చేస్తాను. ఈరోజు ఏంటంటే ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ చేశాను. బాబు పూజ చేసేసి ఇంకా రెడీ అవుతాడు, మా వారు కూడా రెడీ అవుతారు. ఇద్దరు బయటికి ఒకే టైంలో 7కే వెళ్ళాలి కాబట్టి తొందరగా ఇలా వాళ్ళకు టిఫిన్ పెట్టేసి తిని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా నేను క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను. లిక్విడ్ సోప్ తీసుకొని ఆ బ్రష్కి పెట్టి చక్కగా ఇలా రుద్దుతున్నాను అన్నమాట. ఆయిల్ మార్కులు ఏమన్నా ఉన్నా పోతాయని చెప్పి అలా రుద్ది తర్వాత మళ్ళీ స్టీల్ బ్రష్తో ఒకసారి రుద్దేసి కడిగేస్తున్నాను. ఇలా
వాటర్ పోసి అదేంటంటే బకెట్ పెట్టుకున్న సపోర్ట్ కోసం అలా నేను పట్టుకొని అదే బకెట్ నుంచి వాటర్ చల్లి తర్వాత మళ్ళీ వాటర్ వేసి కడిగి ఇక్కడ మొత్తం టైల్స్ అంతా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు పైకి కిందికి దిగడమే ఎక్కువ అవుతుంది ఒక్కదాన్ని కాబట్టి. ఇంకా అలా మొత్తం కబోర్డ్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నా. ఇలా కాలింగ్ వేసి క్లీన్ చేసుకుంటున్నా. పైనుంచి కిందికి క్లీన్ చేసుకుంటూ వస్తే అయిపోతుందని చేస్తున్నా. ఈరోజు పనులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం అన్నట్టు కిచెన్ నుంచి ప్రారంభిస్తున్నాను. ఈరోజు కిచెన్ వరకే క్లీన్ చేస్తా. తర్వాత ఇల్లంతా ఒకసారి బూజు దులిపేసి ఫ్యాన్లు గిన తుడిచేస్తే అయిపోతుంది. ఒకేసారి పనులు ఎక్కువగా పెట్టుకోకుండా కొంచెం కొంచెంగా సర్దుకుంటాను. ఇంకా మిగతాది ఒక్కొక్క రోజుగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా. అంతా ఒకటేసారి నా వల్ల కాదు. ఇదేంటంటే మా ఇల్లు కట్టినప్పుడు ఇది చెక్కది, కబోర్డ్లో మిగిలిన చెక్క, అది కిందకి వచ్చేసి డోర్లో మిగిలిన టేకు చెక్క. అలా మేకులు కొట్టి 5 years బ్యాక్ ఇలా రెడీ చేసుకున్నా. ఇది చిన్న స్టాండ్ లాగా నేను కలర్ వేసి ముగ్గు వేసుకొని ఇలా సర్దుకోవడానికి పెట్టుకున్నా. ఇంకేమీ పెట్టుకోవడానికి రాదు. అదొక్కటి చక్కగా అంటే ఆ చెక్క అదే సైజులో ఉంది కాబట్టి నేను అలా సెట్ చేసుకున్నా. ఇంకా అక్కడ వేరేది ఏమీ పెట్టడానికి రాదు. ఆ పిల్లర్ దగ్గర అలా పెట్టడానికి ఇది అప్పుడు నేను రెడీ చేసుకున్న ఒక చిన్న స్టాండ్ అన్నమాట. చూడడానికి బాగుంటుంది, నాకు నచ్చుతుంది. సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి అలా బండపైన పెట్టాను అన్నట్టు. అవి తీసి సర్దేసి, ఇదేంటంటే చిన్న కుండ, అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మొక్కలు ఇంకా పూలు పెట్టి అక్కడ పెట్టాను. ఎక్కువ ముగ్గులు ఇష్టం కాబట్టి అది నాకు చాలా మంచిగా అనిపిస్తుందేమో. ఇలా సర్దుకున్నాను. ఎంతో కొంత నా వల్లైనంత సర్దుకున్నాను. మిగతావి కూడా సర్దుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంట్లో పనులు ఇదొక్కటి సర్దుకోవడం ఒక్కటే కాదు కదా, బట్టలు పిండడము, ఇంకా వంట చేసుకోవడము అన్నీ ఉంటాయి కాబట్టి రోజువారీ పనులతో పాటు కొంచెం కొంచెంగా ఇలా సర్దుకుంటాను. పండుగలు వచ్చినప్పుడు పైగా నాకు ఒక చెయ్యి రైట్ హ్యాండే చాలా నొప్పిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం కొంచెంగానే చేసుకుంటా. నా వల్ల అయినంత. ఇలాగే ఉంటుందా అంటే ఎప్పుడు ఇలా ఉండదండి. నాకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటా. ఒకదాని ప్లేస్లో ఇంకొకటి పెట్టి మురుస్తూనే ఉంటా. అంటే నాకు ఎలా నచ్చితే అలా పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఒకేలాగైతే పెట్టాను. పక్కకు మిక్సీ కింద అయితే అలా చెక్క పెట్టాను. డోర్స్ చేసినప్పుడు మిగిలింది అది పెట్టాను. ఎందుకంటే పొరపాటున వాటర్ ఏమైనా పడ్డా సరే అది పాడవకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు కవర్లో చూసిందైతే ఇక్కడ బోనాలు అన్నమాట. ఇదేంటంటే నేను చక్కగా చూపించలేదు, కనిపించింది అనుకున్నాను. బయట ఎవరో పిలుస్తుంటే చూస్తే అమ్మ రేపు బోనాలు కదా అంటే టెంపుల్కి సంబంధించి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు వచ్చి అడుగుతారన్నమాట. నేనైతే కొంచెం బియ్యం, డబ్బులు, ఇంకా ఆనియన్స్, ఇంకా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి దండం పెట్టి కవర్లో వేసి ఇస్తాను. ఇక్కడ మాకు దగ్గరలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ బోనాల రోజు కొబ్బరికాయ, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా గాజులు, ఇంకా కొంచెం పరిమాణం చేసి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తాము. మాకు బోనం అయితే ఉండదండి. చూస్తున్నదైతే ఇంట్లో బూజు దులపడానికి, కబోర్డ్స్ పైన దుమ్ము దులపడానికని ఇది తెప్పించుకున్నాను. బాబు తీసుకొచ్చాడు. అలాగే మాప్ కొంచెం పాతదైతే అది కూడా తీసుకురమ్మన్నా. బాగున్నాయి, డిమార్ట్ నుంచి తీసుకొచ్చాడు. ఇది స్మూత్గా ఉంది, దుమ్ము ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. హైట్ కావాలన్నా పెంచుకోవచ్చు, బాగుంది. అలా దుమ్ము మొత్తం క్లీన్ చేసుకోవడానికి పండుగలు వస్తున్నాయి కదా, పైకి ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి తెప్పించుకున్నా. అలాగే క్లిప్స్, ఇంకా తాడు, అవి చిన్న చిన్న వస్తువులు ఇంట్లో కావాల్సినవి బాబు తీసుకొచ్చాడు అన్నమాట.
ఈ అన్నిట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ తాడు చాలా బాగుంది. అది లైలాన్ లాగా ఉంటుంది. బట్టలు ఆరేసిన వైట్ బట్టలు, బనియన్స్ ఇంకా ఏం ఆరేసినా సరే తుప్పు పట్టే ఛాన్స్ ఉండదు. చాలా బాగుంటుంది ఈ తాడు. ఇంతకు ముందు కూడా వాడాను ఈ తాడు. లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇవన్నీ చూసి ఇలా పూలు పూస్తున్నాయి. ఈ పూలని రేపటి పూజ కోసం కోసి ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత ఇల్లంతా బూజైతే దులిపేశాను. బూజంతా దులిపిన తర్వాత సన్నటి డస్ట్ పడుతుంది కాబట్టి బెడ్షీట్ అంతా మళ్ళీ ఒకసారి దులిపేసి పైనుంచి వేశాను. ఒకటే బెడ్షీట్ వేసి అది తీసి దులిపేసి అలా ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి తూడ్చేస్తే అయిపోతుంది. ఇంతటితో పనులు. ఈ కొత్త మాప్ ఉంది కదా, దీంతోనే తుడుస్తాను ఇప్పుడు. ఇంకా బట్టలు అయితే ఇలా మొత్తం ఉతికాను. అవి ఆరాయి. ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి అప్పటికే సాయంత్రం అయ్యింది. ఇప్పుడు నేను సంధ్యవాకిలి ఊడుస్తాను. కానీ ఆ ముగ్గును చూస్తుంటే ఊడవబుద్ధి అయితే లేదు. అయినా సరే సైడ్ నుంచి ఆ ఫ్లవర్స్ తీసి మెల్లగా ముగ్గు పోకుండా ఊడుస్తాను. ఇలా కొన్ని మల్లెలు కూడా పూసాయి. తీసుకొని టీ తాగి తర్వాత నైట్కి డిన్నర్ స్టార్ట్ చేయాలి. ఇలా వంట చేస్తున్నా ఏంటంటే క్యాలీఫ్లవరు ఇంకా చపాతీ, రైస్, కాకరకాయ. అంటే ఇక్కడ వంటలన్నీ నేను షేర్ చేయట్లేదు. నా ఫోన్లో మెమరీ కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఇట్లా చూపిస్తున్నా అంతే. ఇవి నైట్కి మా వారు బాబు అలసిపోయి వస్తారు కాబట్టి నైట్కి చక్కగా వాళ్ళ కోసం చేసి పెడతాను. ఇంతే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. ఉంటాను మరి.